brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విచారణలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ దాదాపు అప్పటి అధికారులందరినీ కూడా విచారించింది. ఈ సందర్భంగా పలువురు నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుంది. కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను కూడా విచారించింది. కేవలం అధికారుల స్టేట్మెంట్స్ ఆధారంగానే రిపోర్టు తయారు చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ని కూడా విచారించేందుకే కమిషన్ నిర్ణయించినట్టుగా సమాచారం. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రస్తుత బీజేపీ నేత, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఆల్మోస్ట్ 1.5 year గా చాలా మందిని ఎంక్వైరీ చేశారు. ఫైనల్ గా అయితే ఇది ఒక తుది దశకు వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు కేసీఆర్ తో పాటుగా ఈటెల రాజేందర్ కి, హరీష్ రావు కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? 2023 అక్టోబర్ 21వ తేదీన కాళేశ్వరం, తెలంగాణ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బారాజీకి సంబంధించిన 7వ బ్లాకు 1.5 మీటర్ లోపలికి కుంగిపోయింది. దాని తర్వాత అది పెద్ద సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఎన్నికల్లో పెద్ద సంచలనంగానే మారింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చి 2024లో కాళేశ్వరం కమిషన్, సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్తో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మందిని, 100 మందిని విచారణ చేసింది కమిషన్. దాంట్లో భాగంగానే అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు చాలా మందిని ఎంక్వైరీ చేసింది. ఈఎన్సీలు, సిఈలు ఇలా చాలా మందిని ఎంక్వైరీ చేసింది. సో దాంట్లో భాగంగా 7 సార్లు కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. కాకపోతే మొత్తం అధికారుల ఎంక్వైరీ అంతా పూర్తయిన తర్వాత ఇక కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తా అన్న క్రమంలోనే మొన్న ఆల్మోస్ట్ ఈ మంత్కి లాస్ట్ అనుకున్నారు. ఈ నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియబోతుంది. దాంట్లో భాగంగా పీసీ ఘోష్ కూడా చిట్చాట్లో చెప్పారు, కాళేశ్వరం కమిషన్ దాదాపుగా తుది నివేదిక రెడీ అయిపోయింది, ప్రభుత్వానికి ఇవ్వాలని. కాకపోతే చాలామంది న్యాయ నిపుణులు లేకపోతే మిగతా అంశాల వారీగా తీసుకున్న ఒక కంక్లూజన్ ప్రకారం ఎవరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా కాళేశ్వరం కమిషన్ దగ్గర ఎవరు విచారణకు హాజరైనా కూడా వారందరూ చెప్పింది ఒకటే, అప్పుడున్న ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి వీళ్ళ ఆదేశాల మేరకు మాత్రమే మేము పనులు చేశాం అనేదైతే చెప్పారు. అది పరిపాలన అనుమతులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇరిగేషన్కి సంబంధించిన అనుమతులు కానివ్వండి, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన పర్యావరణ అనుమతులు కానివ్వండి, ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా కేవలం మా పై ఉన్న మంత్రులు చెప్తే, ప్రభుత్వం చెప్తే మాత్రమే చేశామనేది వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పారు. సో దానిలో భాగంగానే ఈ ముగ్గురిని విచారించకపోతే కమిషన్ నివేదికకు పూర్తి స్థాయి దాని కంప్లీషన్ రాదు అనే నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు నోటీసులు అందజేసింది. వీరికి 15 రోజుల గడువు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, అట్లాగే 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్ హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది ఆ నోటీసులలో. దాంతోపాటుగా అప్పుడు 2014 నుంచి 19 మధ్య తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ మొత్తంలో ఈ ముగ్గురి పాత్ర కీలకం కాబట్టి ఇంతకుముందు ఎంక్వైరీ చేసిన చాలామంది సిఈలు, ఈఎన్సీలు, అట్లాగే చాలామంది అధికారులు వీరి పేర్లే చెప్పారు కాబట్టి సో వీరిని ఎంక్వైరీ చేయకపోతే పూర్తి కంప్లీషన్ రాదు అనే దానిలోనే ఈ నివేదికలో ఈ కమిషన్ వీరిని ఎంక్వైరీకి పిలిచినట్టుగా తెలుస్తుంది. సో 5వ తారీఖున కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇంతకుముందే విద్యుత్ కమిషన్ విషయంలో ఇప్పటికే అది కొంత లీగల్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి సో దాన్ని కమిషన్నే ప్రశ్నించింది బీఆర్ఎస్ కూడా. సో ఇప్పుడు కూడా అట్లా ఏదైనా
అవకాశాన్ని చూస్తుందా, లేకపోతే అట్లాంటి ఛాన్స్ ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే మరింత గడువు కోరుతుందా? నిన్ననే కాళేశ్వరం కమిషన్ గడువును జూలై 31 దాకా పొడిగించింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే అప్పటి వరకు ఏదైనా గడువు కోరే అవకాశం ఏమైనా ఉందా అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక నెలలో ఈ నెలాఖరున ముగించాల్సిన కమిషన్ మరో 2 నెలలు ప్రభుత్వం పొడిగించింది అంటే ఇక దీనిపైన పూర్తి స్థాయిలో, ఈ ముగ్గురు పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్లు, కాన్సన్ట్రేట్ చేయనున్నట్లు తెలుస్తుంది. సో 5వ తారీఖున కేసీఆర్, 6వ తారీఖున హరీష్ రావు, అట్లాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల జూన్ 9వ తారీఖున అటెండ్ కావాల్సి ఉంది. సో వీళ్ళు అటెండ్ అవుతారా, మరొక డేట్ ఏదైనా తీసుకుంటారా అనేది అయితే చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ నేను పిలిస్తే వెళ్తాను అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో జూన్ 5, 6కు సంబంధించి అయితే ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది.